మైత్రేయ బ్రహ్మ. ఇక్కడ ఆత్మ ఇత్యే ఉపాసీత తదేవ ఏతస్మిన్ పదనీయం, అదే మనం పొందాల్సింది. సర్వస్మిన్ ఉపనిషత్సు ముఖ్య రూపేణ బృహదారణ్యక ఉపనిషత్తు. పదనీయం అంటే ప్రాప్తం యోగ్య, అదే పొందాలి. ఆత్మతత్వం యస్మాత్ ప్రేయ పుత్ర, ఆత్మతత్వమే పుత్రుని కన్నా ప్రియమైనది. ఇది ఉపన్యస్తస్య వాక్యస్య వ్యాఖ్యాన విషయ సంబంధ ప్రయోజన అభిహితే. ఈ ఆత్మ ఇత్యేవ ఉపాసీత అన్న వాక్యాన్ని వ్యాఖ్యానం చెయ్యాలి. దాని గురించినటువంటి సంబంధము ప్రయోజనము చెప్పడం అయింది. అభిహితే తద్ ఆత్మానమేవ అవేత్ అహం బ్రహ్మాస్మి తస్మాత్ తత్సర్వం అభవత్. అది ఏమిటి చెప్పారు అంటే, నేను ఆ ఆత్మని తెలుసుకున్నాను, నేను బ్రహ్మను అని, అది ఆ విధంగా సర్వరూపుడు అయ్యాడు. ఏవం ప్రత్యేగాత్మ బ్రహ్మ విద్యాయా విషయ. చూడండి, ఆత్మానమేవ అవేదని చెప్పినప్పుడు ఈ బ్రహ్మ విద్యకు విషయం ఏమిటి? ఆత్మే. తరువాత ఇది ఏతద్ ఉపన్యస్తం, అది కూడా చెప్పాం. అవిద్యాయాస్య విషయం అన్యోసో అన్యోహమస్మి నసవేద. అది అవిద్యా విషయము, అవిద్యా సూత్రము. వేరు, తనకన్నా వేరు ఇదంతా ఎవడనుకుంటాడో వాడికి ఏమీ తెలియదు. ఇది ఆరభ్య చాతుర్వర్ణ్య ప్రవిభాగాది నిమిత్త పాంత కర్మ సాధ్య సాధన లక్షణం. ఈ అవిద్య గురించి చెప్పినప్పుడు 4 వర్ణాలు ఇవంతా 5తో కూడుకున్నవి పాంక్తములు అని చెప్పి, బీజాంకురవద్ వ్యాకృత అవ్యాకృత స్వభావో. కర్మ సాధ్య సాధన లక్షణం అంటే ఏమిటి? బీజము అంకురము, బీజం నుంచి అంకురము, అంకురం నుంచి బీజము, ఆ కర్మ అలా పోతూ ఉంటుంది. అందుకని వ్యాకృత అవ్యాకృత స్వభావో నామరూప కర్మాత్మక సంసార. సంసారం ఏమిటంటే 3, నామము, రూపము, కర్మ. ఈ 3 తీసేస్తే సంసారం లేదు. త్రయం వా ఇదం నామరూప కర్మ ఇది ఉపసమ్మతం. శాస్త్రీయం ఉత్కర్ష లక్షణో బ్రహ్మలోకాంతో అధోభావస్య స్థావరాంతో. శాస్త్రీయ కర్మ చేసిన వాడు, అశ్వమేధ యజ్ఞం చేసిన వాడు బ్రహ్మలోకానికి పోతాడు. అది నికృష్ట కర్మ చేసిన వాడు అధోగతి. ఆ జంతువుల్లో స్థావరాంతము అంటే ఇది కొండ, దిబ్బ, చెట్లు, చామ ఇవంటి శాస్త్రీయ పూర్వమే ప్రదర్శన. ఇది కూడా చెప్పాం. ఏతస్మాత్ అవిద్యా విషయాద్ విరక్తస్య. ఇప్పుడు మొదటి నుంచి ఇంతవరకు ఏమని చెప్పాము? ఎవడైతే ఉత్కృష్ట శాస్త్రీయ కర్మ చేస్తాడో వాడు బ్రహ్మలోకానికి పోతాడు. అటువంటి కర్మని కూడా, ఆ కర్మ ఫలాన్ని కూడా త్యాగం చేసినటువంటి వాడు విరక్తస్య ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మ విద్యాయాం అధికార. అంటే ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, బ్రహ్మలోకంలో కానీ, ఆ బ్రహ్మలోకంతో కానీ వీడికి ఏ విధమైన పని లేదు. వీడికి కావాల్సిన ఆత్మ. ఆత్మ ఇత్యేవ ఉపాసతే ఆత్మయేవ లోక ఆత్మలోక. కిం ప్రజయా కరిష్యామ అస్మాన్నో అయం ఆత్మలోకం. మేము ఈ ప్రజలతో మేమేం చేస్తాం? మాకు కావాల్సింది ఆత్మలోకము ఉంటాడు. అందుకని ఏ విధమైనటువంటి పరలోకము కానీ, గ్రహలోకంలో కానీ ఏ విధమైనటువంటి కోరికలు లేనటువంటి వాడు ప్రత్యేగాత్మ విషయం బ్రహ్మ విద్యాయ. ఈ విషయం ఏమిటి? ఆత్మ విషయం. దాన్నే బ్రహ్మ విద్య, దానికి అధికారి అంట. కథం చిదపి స్యాదితి తృతీయ అధ్యాయ ఉపన. మరి దానికి అధికారం ఎలా కలుగుతుందని 3వ అధ్యాయంలో చెప్పామట. సమస్తో అవిద్యా విషయ. ఏదైతే ఈ మూర్తామూర్త బ్రాహ్మణము ఇవన్నీ ఇంతవరకు చెప్పుకొచ్చామే, ఇదంతా కూడా అవిద్యా విషయమే. చతుర్థేతు బ్రహ్మ విద్యా విషయం ప్రత్యేగాత్మాన బ్రహ్మతే బ్రహ్మాణి ఇది. 3 బ్రాహ్మణములలో అవిద్య గురించి చెప్పాము.
నాలుగో దాంట్లో నాలుగో బ్రాహ్మణం దీంట్లో బ్రహ్మతే బ్రహ్మాణి ఇది బ్రహ్మజ్ఞప్యేష్యాది ప్రస్తుత్య అవేవైతే చెప్పారో తద్ బ్రహ్మ ఏకం అద్వయం సర్వ విశేష శూన్యం. ఆ పరబ్రహ్మము ఒకటే, అది అద్వయము, అద్వైత స్వరూపము, సర్వ విశేష శూన్యం, ఏ విశేషాలు అందులో లేవు. క్రియాకారక ఫల స్వభావ సత్యశబ్దవాచ్య అశేష భూతధర్మ ప్రతిషేధ ద్వారా ఏదైతే సత్యసత్యం అని ఆ సత్యశబ్దం ద్వారా చెప్పాము, కర్మ, కర్తృత్వము, ఫలము, ఆ ఫల స్వభావము, ఇవన్నీ కూడా లేవు. భూతధర్మ ప్రతిషేధ ద్వారేణ, ఇవన్నీ ఏమిటి? భూతముల యొక్క ధర్మం. భూతాని యాంతి భూతేజ్య గీతలో చెప్పాడు. అంటే ఆ భూతం కాదు, ఇక్కడ పంచముఖతాలు. ఇక్కడ భూతధర్మ ప్రతిషేధ ద్వారేణ నేతి నేతి ఇది జ్ఞాపితం. నేతి నేతి అని ఆ జ్ఞానాన్ని ఇంతవరకు చెప్పాం. అస్యా బ్రహ్మ విద్యాయా అంగత్వేన సన్యాసో విదిత్సిత. స్పష్టంగా రాసేస్తున్నా. ఈ బ్రహ్మ విద్యకి అంగం సన్యాసము, దాని విధానం, దాని విధి ఇక్కడ చెప్తాం. అంటే ఈ బ్రాహ్మణులు జాయా పుత్ర విత్తాది లక్షణం. జాయ అంటే భార్య, పుత్రుడు, ధనము, ఇది పాంతం కర్మ. అదంతా ఐదుటితో కూడుకున్నది. కర్మ, అవిద్య విషయం, అంతా అవిద్య. యస్మాన్ నా ఆత్మప్రాప్తి సాధన. దాని ద్వారా పాంత కర్మలు చేసి ఆ ఆత్మానుభవం పొందాలంటే కుదరదు. అన్య సాధనం హి అన్యస్మై ఫల సాధనాయ ప్రయత్యమానం ప్రతికూలం భవతి. ఒకదానికి వెళ్ళాలి, చెయ్యాలి అనుకున్న దానికి ఇంకొక కర్మ చేస్తే తూర్పుకు వెళ్ళాలి, పడవరు పోతూ ఉంటే అంటే నువ్వు కావాలనుకున్నది దొరుకుతుందా? ప్రతికూలం, అనుకూలం కాదు. అందుకని దేనికి ఏది చెయ్యాలో దానికి అదే చెయ్యాలి. నహి బుభుక్షా పిపాస నివృత్తిత్వం ధావనం గమనం. వాడికి బాగా ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అది పరిగెడితే లేకపోతే నడిచేస్తుంటే ఆకలి దప్పులు పోతాయా? అందుకని మనుష్యలోక పితృలోక దేవలోక సాధనత్వేన హి పుత్రేణ అయం లోకో జయ. అది మనుష్యలోకం. పితృలోకం కర్మణ పితృలోకం, విద్య దేవలోకం. ఉపాసన ద్వారా దేవలోకం సుతాని నా ఆత్మప్రాప్తి సాధనత్వేన. ఈ లోకాలు జయించడం ఆత్మప్రాప్తి కాదు, విశేషితత్వాచ. ఆ మనుష్యలోకానికి, ఆ పితృలోకానికి, దేవలోకానికి విశేషంగా చెప్పారు. నచ బ్రహ్మవిదో విహితాన్ని, బ్రహ్మవేత్తకి ఇవేమీ విధించలేవు. కామ్యత్వ శ్రవణాదే తావన్వై కామ, తావాన్వై కామ, కామ్యత్వ శ్రవణాద్ ఏతావాన్వై కామ అని చెప్పారు. ఇది ఎక్కడ చెప్పారు? జాయా పుత్ర విత్త కర్మాఖ్య ప్రతిసిద్ధి. ఏతావన్వై కామ అంటే ఇంతవరకు కోరికలు గలవాడికి, వాడికి ఏమిటి? పెళ్ళాం బిడ్డలు, డబ్బు, అంతే. బ్రహ్మవేదస్య ఆప్తకామత్వా, బ్రహ్మవేత్తకి ఏ కోరికలు ఉండవట. ఆప్తకామస్య కామానుపత్తే, వాడికి ఏ కోరికలు ఉండవు. ఏషాంనో అయం ఆత్మ అయం లోక. అది మాకు ఈ ఆత్మే కావాలి, ఇదే మా లోకము అని చెప్పి. కేచిత్తు బ్రహ్మవిదోపి ఏషణా సంబంధం వర్ణయంతి. అంటే ఆదిశంకర్లు భాష్యకారులు ఆ సముచ్చయము, సహసముచ్చయాన్ని ఒప్పుకుంటారు, సహసముచ్చయాన్ని ఒప్పుకుంటారు. సహసముచ్చయము అంటే కర్మము జ్ఞానం ఒకటేసారి చెప్పాలని ఒప్పుకోరు, సహసముచ్చయాన్ని ఒప్పుకోరు. అంటే
జ్ఞానం అయిన తరువాత కూడా కర్మ చెయ్యాలి అన్నది ఒప్పుకో. జ్ఞానము కొరకు కర్మలు చేసి దాన్ని మనశుద్ధి చేసి దాన్ని ఒప్పుకోరు. కర్మ సముచ్చయాన్ని ఒప్పుకుంటారు, సహసాహిత్యాన్ని ఒప్పుకోరు. కానీ ఇక్కడ కేచిత్తు అని చెప్పినప్పుడు వాడు సహసముచ్చయవాది. బ్రహ్మవిదోపి ఏషణా సంబంధం వర్ణయంతి. బ్రహ్మవేత్త కూడా ఈ ఏషణాలతో సంబంధం ఉండాలి అంటట. తై బృహదానికం నశ్రుతం. తిన్నగా చెప్తున్నారు భాషకాలు. ఏంటి వాళ్ళు ఈ బృహదానికి గోపసత్వం లేదు నాయనా. పుత్రాది ఏషణానాం అవిద్వద్విషయత్వాత్. భార్య బిడ్డలు ధనము ఇవంతా అజ్ఞానుల విషయము. విద్యా విషయే చ ఏషాం నోయమాత్మాయం లోకః ఇత్యతః. ఎవరికైతే విద్యా విషయం అది ఇది మా ఆత్మే మా లోకము, ఇదే మాకు కావాలని చెప్పారు. కిం ప్రజ్ఞా కరిష్యామ. ఈ పుత్రులతో మేమి చేస్తాము. ఏష విభాగతైర్న శృతం శృత్యాకృతం. ఈ విభాగం ఏషణాత్రయాలు వదిలిపెట్టి ఏ విధమైన కోరికలు లేకుండా ఆత్మే కావాలనుకుంటాడు. వాడికి పుత్రేషణ లోకేషణ విత్తేషణ ఉంది అజ్ఞానికి. ఇది జ్ఞాని లక్షణం, ఇది అజ్ఞాన లక్షణం. ఈ విభాగాన్ని వాళ్ళు వినలేదు. ఇది ఏష విభాగతైర్న శృతం శృత్యాకృత. శృతిలో చెప్పాను. సర్వక్రియాకారక ఫల ఉపమద్ద స్వరూపాయాం. చూడండి, అన్ని రకాల కర్మలు, ఈ కర్తృత్వము, సంబంధము, ఫలము, ఇవన్నీ కూడా వాటి యొక్క సంబంధం అవంటి ఉపమద్దము అంటే ఇలా పిండి పారసేయడం. ఉపమద్దం. ఉపమద్ద స్వరూపాయాంచ విద్యాయాం సత్యం. అవన్నీ పూర్తిగా తీసేస్తేనే అప్పుడు ఈ విద్య. సహకారేణ అవిద్య అనుపపత్తి లక్షణశ్చ. ఈ విద్యకి పాటుపడేవాడికి కర్మలు వాటితో పాటు అక్కర్లేదు. విరోధం తైర్న విజ్ఞాతో. వ్యాసవాక్యం, వాళ్ళు మళ్ళీ ఆ వ్యాసుల వారు చెప్పిన వాక్యాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కర్మ విద్యా స్వరూపియో విద్యా విద్యాత్మకయో ప్రతికూల వర్తనం విరోధ. కర్మ అటు ఇటు విద్య, అటు అవిద్య ఇటు విద్య, ఈ రెండు కలిపి ఎవరైతే చేస్తే అది ప్రతికూల వర్తనం, అనుకూల వర్తనం కాదు. అది వాళ్ళ ప్రతికూల వర్తనం వాళ్ళకు ఉంది. వాళ్ళు అనుకూల వర్తనం లేదు. ఎదిదం వేదవచనం కురు కర్మ త్యజయితి చ కాన్ గతిం విధాయ యాంతి కాంచ గచ్చంతి కర్మణ. వేదాల్లో చెప్పారు కురు కర్మ త్యజయితి చ, అన్ని వదిలిపెట్టని చెప్పారు, కర్మ చేయమని కూడా చెప్పారు. కాన్ గతిం విద్యాయాంతి, ఉపాసన ద్వారా ఈ గతిని పొందుతాడు. గతి అన్నప్పుడు అక్కడ విద్య జ్ఞానం తీసుకోకూడదు, ఉపాసనకే గతి ఉంటుంది. ఉపాస్య లోకం. కాంచి గచ్చంతి కర్మణ, కర్మ ద్వారా ఎక్కడికి పోతారు. ఏతద్వే శ్రోతుమిచ్చామి తద్భవాన్ బ్రవీతు. ఉపాసన ద్వారా ఎక్కడికి పోతారు, కర్మ ద్వారా ఎక్కడికి పోతారు. మరి కర్మ చేయమంటున్నారు, మళ్ళీ వదిలిపెట్టమంటున్నారు. ఈ గతి ఏమిటి అంటే దాన్ని నేర్చుకున్నాం. ఏతావన్ యోన్య వైరూపే వర్తతే ప్రతికూలత. ఏతౌ అన్యోన్య వైరూప్యే వర్తేతే ప్రతికూలత. అంటే ఇవి రెండు కూడా ఒకదాని ఒకటి. కర్మ యొక్క త్యాగము, ఇవి రెండు కూడా ఒకదాని ఒకటి విరుద్ధములు నాయన. ఇత్యేవం పృష్టస్య ప్రతివచనే, ఇలా అడిగినప్పుడు ఆ సన్యాసోపనిషత్తులో చెప్పారు 298. కర్మణా బధ్యతే జంతు విద్యాత్ విముచ్యతే. కర్మ ద్వారా వాడు బంధనంలో పడతాడు, జ్ఞానం ద్వారా ముక్తి పొందుతాడు. తస్మాత్ కర్మ నకుర్వంతి యతయ పారదర్శిన. అందుకని తత్వదృష్టులైన ఆ మహాత్ములు కర్మ చెయ్యరు.
ఇత్యేవమాది విరోధ ప్రదర్శయ తస్మాన్న సాధనాంతరహిత బ్రహ్మ విద్య ఆ కర్మ సాధనతో పాటు ఈ సహసముచ్చయం చేయాలనేది బ్రహ్మ విద్య కాదు నాయన. పురుషార్థ సాధనం సర్వ విరోధ సాధన నిరపేక్షం. పురుషార్థం అంటే పరమ పురుషార్థం, ధర్మార్థ కామ మోక్షములు కనుక అది కూడా పురుషార్థమే. ఇక్కడ పురుషార్థం అని చెప్పినప్పుడు పరమ పురుషార్థం మోక్షమును అర్థం చెప్పాలి. సర్వ విరోధాత్ ఈ పరమ పురుషార్థం అన్నిటికన్నా విరోధం. సాధన నిరపేక్ష ఏవ దీనికి ఏమి సాధనాలు అక్కర్లేదు. పురుషార్థ సాధన నిమిత్తి పరివ్రాజ్యం ఈ ముముక్షువుకి సాధనం ఇది పారివిరాజ్యం, దానికి సన్యాసం. సర్వ సాధన సన్యాస లక్షణం అంగత్వేన విధిష్యతే. ఆ మోక్షానికి ఈ అన్ని సాధనలు వదిలిపెట్టాలన్నది చెప్తున్నారు. విధిష్యతే సర్వ సాధన సన్యాస లక్షణం అనేది వదిలిపెట్టాలి. ఏతావదేవ అమృతత్వ సాధనం ఇది అవధారణాత్. ఆ మైత్రేయకి చెప్తాడు ఇంతవరకే అమృతత్వ సాధనము ఇదే. షష్ఠ సమాప్తౌ లింగాచ ఈ 6వ అధ్యాయం ఆఖరిలో కూడా చెప్తాడు. అంటే బ్రాహ్మణంలో ఇది ఈ 2వ అధ్యాయం 4 అవుతుంది, 4వ అధ్యాయం 6వ అక్కడ చెప్తాడు. కర్మి సన్ యాజ్ఞవల్క ప్రవ్రాజ. మొట్టమొదటి కర్మ చేస్తూ ఉండేవాడు జ్ఞాని, మళ్ళీ సన్యాసం స్వీకరించాడు. మైత్రేయై చ కర్మ సాధన రహితాయై. ఈ మైత్రేయం ఏమిటి? కర్మ సాధన లేనటువంటిది. సాధనత్వేన అమృతత్వస్య బ్రహ్మ విద్య ఉపదేశాత్. ఆమెకి ఉపదేశం చేశారు. బ్రహ్మదేశాత్ విత్త నిందా వచనాచ. నీకంత డబ్బులు పంచిచ్చేస్తాను మీ ఇద్దరికి అంటే దీని ద్వారా నాకు అమృతత్వం కలుగుతుందని అడుగుతుంది. అందుకని విత్త నింద. యది అమృతత్వ సాధనం కర్మ స్యాద్ విత్త సాధ్యం పాంక్తం కర్మీతి తన్నింద. అమృతత్వం పొందడానికి కర్మ కనుక సాధనమైనట్లయితే అక్కడ పాంత కర్మల నింద ఎందుకు చేస్తారు? అందుకని వచనం అనిష్టం స్యాత్ ఏదితూ పరితిత్యాదేశితం కర్మ అంటే పూర్తిగా వదిలివేయాలనుకున్నటువంటి కర్మ తత్తో యుక్త తత్సాధన నింద. అందుకనే ఆ కర్మ సాధనని నింద చేశారు. కర్మాధికార నిమిత్త వర్ణాశ్రమాది ప్రత్యయో ఉపబద్ధాచ్య. కర్మకి అధికారమైనటువంటి కర్మకి నిమిత్తమైనటువంటి వర్ణాశ్రమాలను కూడా వాళ్ళు ఖండించారు, నిందించారు, ప్రతిషేధించారు. బ్రహ్మతం పరాదాద్ క్షత్రంతం పరాదాద్ ఇత్యాదిన. ఎవడైతే తనకన్నా వేరు వీడు, ఈ బ్రాహ్మడు ఈ క్షత్రియుడు వీడు ఇలాగ చెప్తారో వారు ఆ బ్రహ్మ నుంచి వేరవుతూ ఉంటారు. ఎందుకంటే భిన్నత్వాన్ని చూస్తున్నాను. అదే అక్కడ చెప్తారు. తం పరాదాద్ ఇత్యాదిన 2:4 చెప్తారు. విషయాభావాద్ ఆత్మానం లభతే విధి న విషయాభావ. విధికి సార్థకత లేదు, ఎందుకంటే దాని ద్వారా ఆత్మని పొందలేము. యస్య పురుషస్య ఉపమర్దిత ప్రత్యయో బ్రహ్మక్షత్రాది. ఎవడికైతే ఈ బ్రాహ్మడు క్షత్రియుడు అన్నటువంటి జ్ఞానము నశించిందో ఆత్మ విషయ తస్య తత్ప్రత్యయ సన్యాస. ఆత్మ విషయమైనటువంటి జ్ఞానము మళ్ళీ సన్యాసము. తత్కార్యాణం కర్మణం కర్మసాధనాంచ అర్థప్రాప్తస్య సన్యాస. ఈ కర్మ సాధనలన్నీ వదిలిపెట్టేసేసి వాడు సన్యాసం. తస్మాత్ ఆత్మజ్ఞానాంగత్వేన సన్యాస విదిత్సయా ఏవ ఆఖ్యాయిక ఏమారభ్యతే. ఆత్మ సాధనకి ఆత్మజ్ఞానానికి
సాధన రూపమైనటువంటి ఆత్మజ్ఞానానికి అంగమైనటువంటి ఈ సన్యాసాన్ని ఇక్కడ విధిపూర్వకంగా చెప్తున్నారు. విధిత్సతే మైత్రేయీ ఇతి హోవాచ యాజ్ఞవల్క్య ఉద్యస్యన్వా అరే అహమత్ అస్మాస్థానాదస్మి అంతతే అనయా కాత్యాయన్యా అంతం కరవాణీతి. మైత్రేయీ హోవాచ యాజ్ఞవల్క్య. ఇక్కడ ఏమిటి? సతి భార్యాదౌ సన్యాసస్య తదనుజ్ఞాపూర్వకత్వ నియమాత్. ఎవడికైతే భార్య ఉందో ఆ భార్య ఆజ్ఞ తీసుకునే సన్యాసం తీసుకోవాలి అన్నది కూడా ఇక్కడ నిరూపితమైంది. అందుకనే మైత్రేయిని పిలిచి ఆజ్ఞాడు, ఉద్యాస్యన్వా అరే అహం అస్మాస్థానా. ఈ గృహస్థాశ్రమం నుంచి నేను పైకి లేవాలని చూస్తున్నాను, వదిలేయాలని చూస్తున్నాను, దీన్ని వదిలే సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. అంతతే అనయ కాత్యాయన్య అంతం కరవాణి. మనకు ఉన్న సంపదంతా మీ ఇద్దరికి పంచిపెడతాను అన్నాడు. అతో హంత అనుమతిం ప్రార్థయామితేతం. చూడండి, నేను సన్యాసం తీసుకోవడానికి పోతున్నాను కనుక నీ అనుమతి ఆజ్ఞ నాకు కావాలి అని. ఆసీత్ సంబంధస్య విచ్ఛేదం. ఏ సంబంధం అయితే ఉందో ఆ సంబంధాన్ని తెగదింపుకోవాలని చూస్తాను. సాహోవాచ మైత్రేయీ యన్నో మే ఇయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్ కథం తేన అమృతాస్యామితి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథా ఏవ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్ అమృతస్య తు నాశాస్తి విత్తేన. ఆ మైత్రేయి అంది, ఈ పృథివీ అంతా ధనంతో నిండబడి ఉంటే దాని ద్వారా నేను అమృతత్వాన్ని పొందగలనా? ఏవి పొందలేవు పూర్తిగా అని చెప్తూ మళ్ళీ అంటాడు, ఏ విధంగా అయితే బాగా డబ్బున్నవాడు సుఖాలు అనుభవిస్తూ ఉంటారో యథా ఏ ఉపకరణవతాం జీవితం తథైవ తే జీవితం స్యాం అమృతత్వస్య తు నా ఆశాస్తి. దాని ఒక ఆశాకిరణం కూడా పెట్టుకోవద్దు. దేని ద్వారా? డబ్బు ద్వారా. అందుకనే ఈశావాస్యంలో మొదట మా గృహకస్య సిద్ధనం, ఈ ధనం ఎవరిది కాదు, ఈ ధనం మీద ఆశ పెట్టుకోవద్దు అని అక్కడ కూడా చెప్పారు. అదేవిధంగా విత్తేన నా ఆశాస్తి అమృతత్వస్య. సాహోవాచ మైత్రేయీ ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవన్ వేద తదేవ మే బ్రూహి. అప్పుడు మైత్రేయి ఏంటంటే, దేని ద్వారా నేను అమృతత్వాన్ని పొందలేను దాన్ని తీసుకుని నేనేమి చేసేది? తేన కుర్యాం యదేవ భగవాన్, నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అమృతత్వం పొందడానికి అదే నాకు చెప్పు. సాహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా వా ప్రియా బత అరే నః సతి ప్రియం భాషసే ఏహి ఆస్వ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్య తు మే నిధిధ్యాసస్వేతి. అప్పుడు యాజ్ఞవల్కుడు అన్నాడు,
ఇంతకు ముందు కూడా నువ్వు నాకు చాలా ప్రియంగా ఉండేదానివి, ఇప్పుడు ఇంకా ప్రియం భాషసి అంటే వైరాగ్యం గురించి మాట్లాడుతున్నావు కనుక నాకు ప్రియమైన దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. రా కూర్చో, నీకు ఆ అమృతత్వాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తాను. ఆ చెప్పిన దాన్ని నువ్వు నిధిధ్యాసస్వ, నువ్వు బాగా చింతన చెయ్యి, చేసి అమృతత్వాన్ని నువ్వు కూడా పొందు. తర్వాత ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం, అందరికీ తెలిసింది. సాహోవాచ నవారే పత్యుకామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి నావారే జాయాయ కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవారే పుత్రాణాం కామాయ పుత్రా ప్రియా భవంతి ఆత్మస్తు కామాయ పుత్రా ప్రియా భవంతి నావారే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవారే బ్రహ్మణ కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి. ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. నవారే లోకానాం కామాయ లోకా ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ లోకా ప్రియా భవంతి. నవారే దేవానాం కామాయ దేవా ప్రియా భవంతి. ఆత్మస్తు కామాయ దేవా ప్రియా భవంతి. నవారే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి. ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మా వారే ద్రష్టవ్యః. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః. మైత్రేయీ ఆత్మనో వారే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఇక్కడ ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఒకళ్ళు ఇంకొకరిని ప్రేమిస్తున్నారంటే వారి ద్వారా వీడికి సుఖం వస్తుంది కనుక ప్రేమిస్తూ ఉంటారు. ఏ వస్తువు అయినా అంతే. దాంతో కనుక ఆ వస్తువులో కనుక ప్రేమ లేనప్పుడు దాన్ని కాస్త వదిలేస్తూ ఉంటారు. అందుకని ఆఖర్లో చెప్తారు ఆత్మవారే ద్రష్టవ్య. ఇక్కడ చూడవలసిన యోగ్యం ఏదైనా ఉంటే అది ఆత్మే. దాన్ని గురించి వినాలి. తాత్పర్య అవధారణం శ్రవణం. ఈ శృతుల్లో చెప్పిన దాని తాత్పర్యం ఏమిటో అది వినాలి. అది ప్రమాణగతం. అంటే ఈ ఆత్మే పరమాత్మ అన్నది ప్రమాణ రూపంగా దీని ద్వారా తెలుసుకుంటారు, ఈ శ్రవణం ద్వారా. తర్వాత మననం చేస్తారు. మంతవ్యం అంటే మననం. యుక్తుల ద్వారా మననము చేసి ఈ ప్రమేయ వస్తువు మీద ఉన్నటువంటి అసంభావన విపరీతం, పరమాత్మ లేడు, నేను పరమాత్మ ఎలాగవుతాను, ఇలాంటివన్నీ వదిలిపెట్టుకోవాలి. తర్వాత విపరీత భావన, అజ్ఞానం ఆవరణం ఉందే
అదంతా నిధిధ్యాస నితరాం స్థితి. ఆ ఆత్మలో స్థితిగా ఉన్నప్పుడు సమ్యక్ ఆధీతే మనః యస్మిన్, దాన్ని సమాధి అన్నారు, దాన్ని నిధిధ్యాస అన్నారు. దాని ద్వారా అజ్ఞానం అనేటువంటి ఆవరణ, ఈ విపరీత భావన ఇవన్నీ పోతాయి. ఇక్కడ తవ్యత్ ప్రత్యయము అన్నారు. అంటే ఈ తవ్యత్ ప్రత్యయము యోగ్య, అర్హత, యోగ్యం. శ్రోతవ్యము అంటే ఏదైతే వినాలని ఉందో అది ఆత్మే, దాని గురించే వినాలి. అంతేకాని తవ్యత్ ప్రత్యయం ఇక్కడ విధి కాదు. అరే కృత్యతిశ్చ అన్నది ఈ కృత్య ప్రత్యయము, తవ్యత్ ప్రత్యయము. కృతి సాధ్యాభావాత్, కర్మ ద్వారా ఇక్కడ సాధించవలసింది ఏమీ లేదు. అందుకనే దీన్ని వస్తుతంత్రం అన్నారు. ఇది వస్తుతంత్రము, జ్ఞానంలో విధి లేదు, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ సర్వం అని చెప్పినప్పుడు ఇంకా ఏదైతే ఇంకా వేట్ల మీదైతే మనసు ఉందో అవన్నీ కూడా తీసుకోండి. తస్మాత్ లోక ప్రసిద్ధమైతే ఆత్మ ఏవ ప్రియో నాన్య, ఎంత లోక ప్రసిద్ధమో అందరికీ ఆత్మే ప్రియము, ప్రీతి దాని మీద ఎక్కువగా ఉంటుంది. తదేతత్ ప్రియ కృతాత్ప్రియ ఇలాంటివన్నీ చెప్పారు. ఆప్దాం ఇక్కడ ఈ కొద్దిగానే ఉంది, చెప్పేద్దాం. తస్మాత్ ఆత్మప్రీతి సాధనత్వాద్ గౌణి అన్యత్ర ప్రీతి, అందరికీ ఆత్మ మీదే ప్రీతి ఉంటుంది కనుక ఇదేదో చూపిస్తూ ఉంటారే బయటికి ప్రీతి, అదంతా గౌణము ఉంటాడు ముఖ్యం. తస్మాత్ ఆత్మా వరే ద్రష్టవ్య దర్శనార్హో, అక్కడ చూడు స్పష్టంగా రాశాడు. దర్శనయోగ్యం, దర్శన విషయం ఆపాదితవ్య, శ్రోతవ్యో పూర్వమచ ఆచార్యత ఆగమతశ్చ. శ్రోతవ్యం అంటే గురువుగారి దగ్గర నుంచి ఆ వేదాల ద్వారా వినాలి. పశ్చాన్ మంతవ్య తర్కత, తర్కాల ద్వారా మననము, మననం చేసి ఏమిటి నిశ్చయం చేసుకోవాలి? ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు ఇవంతా జడము, ఇదంతా మిథ్యా అన్నది ఆ తర్కం ద్వారా నిశ్చయం చేసుకో. ఇది ఏమీ లేదు, ఉన్నది ఒకటే ఆత్మ ఒకటే. ఆ తర్వాత నిధిధ్యాసితవ్యో నిశ్చయేన ధార్యాతవ్య, నైరంతర్యేణ సజాతీయ ప్రత్యయ ప్రవాహ విషయతాం ఆపాదితవ్య. విజాతీయ ప్రత్యయాలన్నీ, విజాతీయ సంస్కారాలన్నీ తీసేసుకుని సజాతీయ అంటే ఆ ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని ఎప్పుడూ నిశ్చయంగా ధ్యానం చేస్తూ ఉండాలి. తర్వాత ఏవం హి అసౌ దుష్టో భవతి, ఆ విధంగానే అది మనకి అనుభవంలోకి వస్తుంది. శ్రవణం ధ్యాసన సాధనై నిర్వర్తితే, ఈ మూడు చేస్తే. యథా ఏకత్వం ఏతాని ఉపగతాని తథా సమ్యక్ దర్శనం బ్రహ్మ ఏకత్వ విషయం. ఈ మూడు ఒకటే అనుకున్నప్పుడు ఈ మూడిటికి ఉన్నటువంటిది సమ్యక్ దర్శనం, బ్రహ్మైకత్వం. అప్పుడు బ్రహ్మైకత్వ విషయం ప్రసీదతి, ప్రతిబంధాలన్నీ లేకుండా అది మనకి అనుభవంలోకి వస్తుంది. ఫలావసానం సిద్ధ్యతి నాణ్యథా శ్రవణ మాత్రేణ. ఊరికి వినేసి వదిలిపెడితే కుదరదు. యద్ బ్రహ్మక్షత్రాది కర్మ నిమిత్తం వర్ణాశ్రమాది లక్షణం ఆత్మని అవిద్యాధ్యారోపిత ప్రత్యయ విషయం. ఇవన్నీ కూడా ఈ జాతి వర్ణం ఇవన్నీ కూడా ఆత్మాధ్యాయ క్రియాకార ఫలాత్మకం. అది క్రియా, కర్తృత్వము, సంబంధము ఇవన్నీ ఉన్నటువంటివి. అవిద్యా ప్రత్యయ అజ్ఞానానికి విషయము. రజ్వామివ సర్ప ప్రత్యయ, తాడులో ఏ విధంగా అయితే పాము జ్ఞానం ఉందో అదే విధంగా ఇవన్నీ కల్పించబడినవి. ప్రత్యస్తద్ ఉపమర్దనార్థం ఆహా, అవన్నీ తొలగించుకోవాలి. ఆత్మని కలవరే మైత్రేయి దృష్టే శృతే మతే విజ్ఞాతీతం సర్వం విత్తం భవతి. ఈ ఆత్మని మైత్రేయి దృష్టే
అనుభవించినప్పుడు దాని గురించి అనుభవం ఎప్పుడు వస్తుంది? ఈ శ్రవణం అనేది చేస్తున్నాం. శృతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విత్తం భవతి. ఇదంతా కూడా మనం తెలుసుకోగలిగిన వాళ్ళవుతాం, తెలుసుకోగలము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.